దేశవ్యాప్తంగా కూడా మన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి గారి యొక్క రథసప్తమి కార్యక్రమాన్ని అందరం కూడా ఆనందోత్సవాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అటువంటి ఒక పవిత్రమైన రోజు మరి మన భీమిలి విశాఖపట్నమే ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, హ్యాపీనింగ్ ప్లేస్ గా ఉన్న విశాఖపట్నంలో భీమిలి అనేది ఈరోజు ఒక హార్ట్ లాంటిది. త్వరలోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో స్టార్ట్ అవుతా ఉంది. రేపు జూన్ 26న అది కమర్షియల్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత విశాఖ నగరానికి ఎయిర్పోర్ట్ కి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఒక పక్క ఐటీ కానీ, లేకపోతే డేటా సెంటర్స్ కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, హౌసింగ్ ప్రాజెక్టులు కానీ, ఇలా పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు విశాఖపట్నానికి దట్టు భీమిలికి వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక 18 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ జరిగింది. మీ అందరికీ తెలుసది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అప్పటిదాకా కూడా ఏదైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడి పరిగెడి పారిపోతున్న రోజుల నుంచి ఈ రోజు ఇండియాలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రావటం, మరి అందులో కూడా హైయెస్ట్ విశాఖపట్నం రావటం మనందరూ కూడా చాలా గర్వకారణం. మరి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో మరి ఏదైతే ఒక హ్యాపీనింగ్ కాన్స్టిట్యున్సీ ఉన్న భీమిలిలో మరి నాకు బాగా ఆప్తులు, నాకు కుటుంబ సభ్యులు అంజిబాబు అలాగే తేజ, వాళ్ళిద్దరు కూడా ఈ నెక్సస్ ప్రాజెక్టు, అలాగే మా పరశురామ్ కానీ, కృష్ణకాంత్ కానీ, మిగతా మా డైరెక్టర్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు ఈ నెక్సస్ పేరుతోటి ఇక్కడ ఈ హౌసింగ్ లేఅవుట్ ప్రాజెక్టు స్టార్ట్ చేయటం మరి స్థానిక శాసనసభ్యుడిగా నాకు కూడా చాలా సంతోషం. అంతేకాదు రిలయన్స్ కానీ, మెటా కానీ, బ్రూక్ఫీల్డ్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇలాగా యాక్సెంచర్, ఎనీ ఒక ఐటీ కంపెనీ వస్తా ఉంటే ఇండియాకి ఇప్పుడు కొత్తగా అది విశాఖపట్నానికి వస్తా ఉన్నాయి. ఒక్క గూగుల్ ఒకటే దాదాపు 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి మన పక్కనే ఉన్న తర్లువాడ గ్రామంలో రాబోతా ఉంది. రేపు మార్చి అది కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇక్కడే ఎగ్జాక్ట్ గా అంజిబాబు లాంటి వాళ్ళ వ్యక్తులు వాళ్ళు ఒక క్వాలిటీ తోటి లేఅవుట్ వేయటం, ఆ లేఅవుట్ కు గుడ్ విల్ ఉండే విధంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే పార్కులు కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, మొత్తం అన్ని కూడా డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి చక్కగా లేఅవుట్లు డెవలప్ చేసిన అనుభవం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకించి అంజిబాబు వాళ్ళ టీం ఉంది. గండా శ్రీనివాసరావు గారికి, మీ ఎమ్మెల్యే, మిగతా అందరికీ నమస్కారం. ఈ ప్రకృతి అవెన్యూస్ ఇప్పుడు కాదు, నాకు అంజిబాబుకి దాదాపు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక బ్రదర్ లాగా మేమంతా అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ ఎన్నో వెంచర్స్కి నేను రావడం, అలాగే గంటా గారు కూడా మాతో పాటే ఈయన కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా వచ్చినప్పుడు చూశాను ఈ లొకేషన్ చూసి, అబ్బాయి ఏంటి మా హైదరాబాద్లో మాకు లేదు ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్, అదృష్టం ఉంది. నిజంగా చాలా బాగుంది లొకేషన్స్. ఇంత లోపలికి ఇప్పుడు రాలా నేను. సో ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో రాబోతుంది. చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అన్నీ చెప్పారు కానీ గంటా గారు ఒకటి చెప్పలేదు. ఫిలిం ఇండస్ట్రీకి ఏమన్నా సైట్ గంటా గవర్నమెంట్ అన్నీ వస్తున్నాయి, కానీ సినిమా ఇండస్ట్రీకి మాకేమన్నా రికమెండ్ చేసి ఇస్తే కనుక అది కూడా డెవలప్ అవుతుంది. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే రెండు మన తెలుగు రాష్ట్రాలే కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావడం. అలాగే తేజు, ఆల్ ద బెస్ట్. కొత్త ఎండి అంజిబాబుని మించిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా కొడుకులు పైకి వెళ్తా ఉంటే తండ్రులు లాంటి మేము చాలా సంతోషిస్తూ ఉంటాం. రోషన్ లాగానా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. సో ఆల్ ద బెస్ట్ ఈ వెంచర్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా కస్టమర్స్కి అందుబాటులో ఉండే సంస్థ ప్రకృతి, అదొక గ్యారంటీ చెప్పగలను. మీ సాటిస్ఫాక్షన్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ వచ్చి లేని వ్యక్తులు. సో కృష్ణకాంత్ గారు కానీ, రిక్వెస్ట్ శివాజీరాజు గారు, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్స్ కి ఇన్స్పిరేషన్ శివాజీరాజు గారు. ఇతను చూసి అందరూ ఆంధ్ర తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒకసారి మా విశాఖ ప్రజలకు కూడా మీ గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మా బావ శ్రీకాంత్కి. ప్రకృతి అంటేనే వైజాగ్లో ప్రకృతి అంటే ఈ ప్లేస్. అందుకని ప్రకృతిని పెట్టింది అంజిబాబు. ఎంత అద్భుతంగా ఉందో ప్లేస్, చాలా బాగుంది. అంజిబాబు ఆల్ ద బెస్ట్. మా కొత్త హీరో వచ్చారు తేజు, ఆల్ ద బెస్ట్ తేజు. ఇవిడ నాన్నకి నుంచి పేరు తెచ్చుకోవాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks to Danda uncle, Srikanth uncle and Shivaji Raj uncle for making this occasion more beautiful. మనకి అసలు వెంచర్స్ అనేవి మనం ఎప్పుడు వేస్తున్నప్పుడు కస్టమర్ అనేది చైర్మన్ గారు ఎలా చూస్తారంటే కస్టమర్ పాయింట్ లా చూడరు, ఒక ఆడపిల్ల తండ్రిగా చూస్తారు. రేపు ఆ ప్రాపర్టీ మళ్ళీ నా కూతురికి నేను ఇవ్వగలనా, ఉపయోగపడతా లేదా అని చూసి అలాంటి వెంచర్స్ వేస్తారు. అండ్ ఇప్పుడు దాకా వేసిన వెంచర్స్ లో అసలు ఇదైతే చుట్టూరా కొండలంతా